నాగర్ కర్నూలు జిల్లా మైలారంలో ఉద్రిక్తత నెలకొంది. మైనింగ్ కు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు రైతులు. దీంతో రైతులను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా గ్రామంలో ఆందోళనలు చేస్తున్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలోకి పోలీసులు రాకుండా కంచెను ఏర్పాటు చేశారు. రిలే నిరాహార ప్రొఫెసర్ హరగోపాల్ హాజరు కానున్నారు. గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా మన ఊర్లో జరుగుతున్నటువంటి ధర్నాకి ప్రతి ఒక్కరు సహకరించి పిల్ల పెద్ద చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ధర్నాలో పాల్గొని మన గుట్ట వాతావరణాన్ని కాపాడుకొని మనకి గుట్ట ఉండడం వల్ల మనకు అన్ని రకాలుగా జంతువులకి మన ఊరి వాతావరణానికి అన్నిటికీ గుట్ట సహకరిస్తుంది. దానికి గుట్ట ఉండాలంటే మనకి అన్ని వాతావరణం అన్ని సహకరిస్తుంది. దానికి గాను మన ఊరోళ్ళందరూ దీక్ష చేస్తా ఉంటే ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులను అర్ధరాత్రి వచ్చి పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం జరుగుతుంది. దీనికి సహకరించి గ్రామ పెద్దలందరూ ఏకమయ్యి ఊరి బయటికి వచ్చి ఊర్లో పెద్దోళ్ళందరూ కలిసి ఆడ ధర్నా చేయడం జరుగుతుంది. 5-6 మంది చేస్తే నేను రోడ్డు నడుస్తున్నా ఇటుకెలా ఊడుస్తుంటే ఇద్దరు వచ్చారు. ఇక్కడ ఊడోకన్నారు ఇటుకెలా ఊడోకంటే నేను వాటర్ మెయిన్ నేను రోడ్డు వస్తా పనిచేస్తారు ఊళ్ళో పనిచేస్తాను అంటే సరే అని అలుగునే ఉన్నారు. సేపటికే 3 జీపులు వచ్చినాయి. 3 జీపులు వచ్చి తీసుకొని ఇంకా ఉండరు. ఇంకా తిరుగుతున్నారు పోలీసులు. చిలకలకు పోయిన వాళ్ళను అందరు చిలకల పొడి ఉడకపోతారు సార్ వాళ్ళు. రాజకీయం చేసింది మంది పట్టుకపోని కానీ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్. అనుష, మైనింగ్ కు వ్యతిరేకంగా నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారంలో ఉద్రిక్తత నెలకొన్నది. గత కొంతకాలంగా గ్రామం సమీపాన ఉన్న గుట్టను అక్రమంగా అనుమతులు ఇచ్చి పర్యావరణానికి ముప్పు వాటిల్లే విధంగా గత ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని వ్యవహరిస్తున్నాయంటూ గత కొంతకాలంగా వారి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. అయితే గతంలో జరిగిన సాధారణ అసెంబ్లీ గాని పార్లమెంట్ ఎన్నికలను వీళ్ళు బహిష్కరించారు. అయినా కూడా ప్రభుత్వం ఏదైతే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం మళ్ళీ ఈ అనుమతులను రెగ్యులరైజ్ చేస్తూ అనుమతులు ఇవ్వడం పట్ల గ్రామస్తులు పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు మైనింగ్ కు వ్యతిరేకంగా మొదలు పెడుతున్న నేపథ్యంలో పోలీసులు ఒక్కొక్కరిని ఇంటి దగ్గర నుంచి పొలాలకు వెళ్లిన రైతుల దగ్గర నుంచి దాదాపు 10 నుంచి 15 మంది రైతులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియటం లేదంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అయితే గ్రామంలో కంచెలు ఏర్పాటు చేసి ఎవరిని కూడా పోలీసులకు కానీ అధికారులకు కూడా గ్రామంలోకి రానియకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎవరైతే రైతులను పోలీసులు అరెస్ట్ చేసింది పోలీసులా మరి ఇంకెవరైనా అరెస్ట్ తీసుకెళ్లారన్న ఆందోళన గ్రామంలో అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ గ్రామానికి ఆనుకొని ఉన్న గుట్టకు సంబంధించి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని గత కొంతకాలంగా గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు గుట్టపై పురాతన ఆలయాలు, ప్రకృతి పల్లివనం, తర్వాత క్రీడా ప్రాంగణం, డంపింగ్ యార్డులు ఉన్నాయంటూ కూడా ఈ గుట్ట గ్రామానికి కొంత అంటే వాస్తు ప్రకారం తమకు అనుకూలమైనదిగా ఉన్నందున ఈ గుట్టను ఆనుకొని కూడా కొన్ని ఇండ్లు ఉన్నాయంటూ కూడా గ్రామస్తులు మొదటి నుంచి చెప్తున్నప్పటికీ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనుమతులు ఇచ్చారు. మరోవైపు అప్పటి ఉన్న గువ్వల బాలరాజు గాని ఇప్పుడున్న వంశీకృష్ణ కూడా దీన్ని అంటే అనుమతులు అడ్డుకోవడంలో కొంత విఫలమైనారు. ఎమ్మెల్యేకు అధికారులకు పదే చెప్తున్నా కూడా వినిపించుకోకుండా తమకు ఏదైతే పర్యావరణానికి ముప్పు వాటిల్లే విధంగా అక్రమ మైనింగ్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చారంటూ కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే అయినప్పటికీ అటు ప్రభుత్వాలు కానీ ఇటు అధికారులు కానీ పూర్తి స్థాయిలో ఏదైతే ఆపకుండా మైనింగ్ కొనసాగిస్తున్న పట్ల కూడా మొదటి నుంచి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నా కానీ గ్రామస్తుల ఏదైతే వినతులను కానీ తర్వాత పట్టించుకోకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయంటూ కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ రోజు ఈ రిలే నీరాకు సంబంధించి ఏదైతే ప్రొఫెసర్ హరగోపాల్ కూడా రానుండడంతో కొంత గ్రామంలో అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. మరోవైపు పోలీసులు కూడా గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండటంతో గ్రామస్తులు ముళ్ల కంచెలు తర్వాత అడ్డుగా పెట్టి గ్రామాల్లోకి ఎవరిని రానివ్వడం లేదంటూ అక్రమ మైనింగ్ ప్రభుత్వాలకి ఆపకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ ఏదైతే అరెస్ట్ చేసిన తమ వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. మా ఊరు మేము కాపాడుకుంటాము. మా ఊరు మాకు అవసరము. మా ఊర్లో ఏమైనా మాకు అవసరము. మైనింగ్ వాళ్ళకి అందిస్తారు కానీ మా ఊరు వాళ్ళకి ఇస్తలేరు. మైనింగ్ వాళ్ళకి ఇస్తారు. పోలీసు వాళ్ళు మాకు ఇస్తలేరు. మాకు మా అమ్మల పోలీసు వాళ్ళు కానీ ఎవరు